తారక్ అన్నని ఇలా చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంది. చాలా మంది ఫ్యాన్స్ వరి అయిపోతున్నారు, మా అన్నకి ఏమైంది, మా అన్న హెల్త్కి ఏమైంది, ఎందుకు ఇంత సన్నం అయిపోయాడు, ఇవన్నిటికీ వాళ్ళ ఆన్సర్ ఇస్తాను. కొంతమంది నిబ్బాగాళ్ళు ఎన్టీఆర్ గారిని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఏదో వెయిట్ లాస్ ఇంజెక్షన్ వాడేశాడు, వెయిట్ లాస్ అయిపోయాడు, ఒజంపిక్ అని ఏదో డ్రగ్ వాడేశాడు, ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. అందరికీ ఈ వీడియోలో నేను గట్టిగా సమాధానం ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ నాకు ఎన్టీఆర్ అభిమానులు ఎంతమంది చూస్తున్నారో మీకు సపోర్ట్ కావాలి. గట్టిగా ఈ వీడియోని లైక్ చేయండి, హేటర్స్కి మనం సమాధానం ఇద్దాం. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, నిన్న ఆడియో లాంచ్లో పాపం నిజంగా చెప్తున్నాను, ఆ ఆడియో లాంచ్ చూస్తున్నంతసేపు నాకు ఒకటే బాధగా అనిపించింది అనమాట. అంత పెయిన్లో కూడా ఇచ్చిన మాట తప్పలేక వచ్చాడు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఇక్కడ కొన్ని కామెంట్స్ ఇచ్చాను చూడండి, నెగిటివ్ కామెంట్స్. బాగా యాక్టింగ్ చేస్తున్నాడు ఎన్టీఆర్, సినిమాల్లోనే కాదు బయట కూడా బాగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఆయన సక్సెస్ని చూసి ఓర్చుకోలేక ఇలా కామెంట్లు చేస్తున్నారు. ఈజీగా చెప్పేస్తున్నాడు అనమాట, ఏదో బయట యాక్ట్ చేసేస్తున్నాడు అని. యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు అంత పెయిన్లో ఉండి కూడా ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, ఆయనకి ఇంజురీ ఏమైందో కూడా మాట్లాడదాం. రీసెంట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ షూట్ జరిగిందనమాట. ఆ షూట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోకుండా ఏదో ఇంజురీ అయింది. ఆయనకి ఇంజురీ లేని కొత్త కాదు కదా, ఆయన శరీరం అంత గట్టిది కాబట్టి ఆయన తట్టుకొని మరీ వచ్చారు. ఆ ఇంజరీలో ఏదో గాయపడ్డారు. ఆ గాయపడిన తర్వాత కూడా ఫ్రెండ్కి ఇచ్చిన మాట, కాంతారా హీరో ఈయన ఫ్రెండ్స్ అనమాట. సో ఆయనకి ఇచ్చిన మాట తప్పలేక ఆ మాట మీద నిలబడే వంశం కాబట్టి ఆయన వచ్చాడు. ఏదో పెయిన్లో నించోలేకపోయారు ఎక్కువసేపు. దాన్ని మీద పట్టుకునే ట్రోల్ అనమాట. ఎవరైతే ఈ కామెంట్లు చేస్తున్నారో నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మనస్సాక్షి అనేది లేదు. సింపతి కోసం ఆయనకి ఫ్యాన్స్ లేరా? ఆంధ్ర వాళ్ళ టైంలో ఆయన క్రేజ్ ఏంటో మనందరం చూసాం కదా. ఇంకొంతమంది ఏమో ఎన్టీఆర్ గారు ఏదో డ్రగ్స్ వాడేశారని చెప్పి రూమర్స్ చేస్తున్నారు. అంత పెయిన్ పెట్టుకుని కూడా ఆయన వర్కౌట్ ఎలా చేస్తున్నాడు చూసారా? అసలు ఈ జ్వరం వస్తేనే మనం జిమ్కి వెళ్ళడం మానేస్తాం. కొంతమంది అయితే వర్షం పడుతుందని చెప్పి ఏవో సాకులు చెప్పి జిమ్ మానేస్తారనమాట. అలాంటిది అంత పెయిన్లో కూడా ఆయన చూసారు కదా ఎలా వర్కౌట్ చేస్తున్నాడు. ఎందుకు? మీకు ఇచ్చిన మాట కోసం. ఎవరైతే అభిమానులకి ఆ సినిమా డెలివరీ చేస్తాను, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా అభిమానుల కోసం ఆయన పనిచేస్తున్నారు. చాలా మంది ఆయన పాపం అభిమానులు ఏంటంటే ఆయన లుక్ చూసి వరి అయిపోతున్నారు. ఎన్టీఆర్ అన్న కంట్రీ టైంలో అయిపోయాడు ఏంటి, ఎందుకు ఎంత సన్నంగా అయిపోయాడు, ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అని. ఆయనకి ఏ హెల్త్ ప్రాబ్లం రాలేదు. ఒక మనిషి సన్నంగా అయిపోతే ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు కాదు, లావ్ అయిపోతే ఏదో దొబ్బు తినేస్తాడని కాదనమాట. హెల్త్ ప్రాబ్లం వేరు, సన్నం అవ్వడం వేరు అనమాట. లీన్ బాడీ అనేది ఆయన సినిమాకి అవసరం. ప్రశాంత్ నీల్ గారు ఒక బ్రూస్ లీ లాంటి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. దానికి ఎన్టీఆర్ గారు తప్ప ఇంకెవ్వరు పర్ఫెక్ట్ కాదని చెప్పారు కాబట్టి ఆయన లుక్లోకి దిగారు. ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ గారి హేటర్స్ చేసిన కామెంట్స్ కొన్ని వినండి. నొప్పి ఉంటే ఎందుకు రావాలి, చిన్న వాటికి కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి ఒకరు ఎవరో కామెంట్ చేశారనమాట. ఆయన రిషబ్ శెట్టి ఫ్రెండ్స్. ఆ స్టోరీ ఆయన కూడా నిన్న వీడియోలో చెప్పారు. వాళ్ళ మదర్ డ్రీమ్ని ఈయన ఫుల్ఫిల్ చేశారు కాబట్టి ఇచ్చిన మాట తప్పలేక ఆయన వచ్చే సినిమాని సపోర్ట్ చేసి, సినిమా ఏమైనా అయిందా పోనీ ఆయన ఓవర్ యాక్టింగ్ చేయడానికి? అసలు ఓవర్ యాక్టింగ్ చేసే వంశమా అయింది? ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? మాస్లో ఆయనకున్న క్రేజ్ ఏంటి, అసలు ఆయనకున్న పవర్ ఏంటో తెలుసా? ఎవరైతే కామెంట్ చేశారో ఈ హేటర్స్ అందరికీ చెప్తున్నాను నేను. ఆయన ఆంధ్ర వాళ్ళ టైంలో నాకు తెలిసి మనం అప్పుడు పుట్టి కూడా ఉన్నాం. అప్పుడే ఆయన చూడని క్రేజా అది. ఆయనకు ఓవర్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, జనాలు చాలామంది పని లేకుండా ఉన్నారనిపిస్తుంది ఫస్ట్లీ. ఎందుకంటే ఈ కామెంట్ చేసిన ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ మీద కొద్దిగా ఏదో ఫోకస్ చేసుకుంటే కనీసం వాళ్ళ బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, లేదా లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు. ఎన్టీఆర్ అన్న మీద చేసే ఫోకస్ మీలో అట్లీస్ట్ ఒక 1% చేసినా మీ లైఫ్లు బాగుపడిపోతాయి. హేటర్స్ నేను చెప్తున్నా. ఇంకో కామెంట్ చదువు. మరీ గాలికి కొట్టిపోయే లెక్క పుల్లలాగా తయారయ్యావు ఏంటి ఎన్టీఆర్, బృందావనంలాగా అయిపోయావు, మరీ రక్తహీనత పేషెంట్. ఈ పాయింట్ మీరు బాగా నోట్ డౌన్ చేసుకోండి. ఎన్టీఆర్ మరీ రక్తహీనత పేషెంట్లా తయారయ్యాడంట. వీటికి నేను సమాధానం ఇవ్వాల్సిందే. యాజ్ అ కోచ్గా 7 ఏళ్ల అనుభవంతో చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక మనిషి సన్నంగా అయిపోయాడంటే ఆయన హెల్త్ పాడైపోయింది, ఆయనకి ఏదో జబ్బు వచ్చేసింది, పేషెంట్లా తయారైపోయాడు, ఎంత బాగా అయిపోయాడు అంటే అంటారు. కానీ ఎన్టీఆర్ గారికి ఉన్న స్ట్రెంత్, ఆయన లేపిన వెయిట్ మీరు లేపగలరా? ఎవరైతే హేటర్స్ అడుగుతున్నాను ఈ మాట, ఎవరైతే ఇలా కామెంట్ చేశాడో పేషెంట్ లాగా అయిపోయాడు అని, నువ్వు లేపగలవా భయ్యా ఆ వెయిట్? నిజం చెప్పు. జిమ్కి వెళ్ళి అలా డైట్ చేయగలవా? ఎన్టీఆర్ గల బాడీ పెంచగలవా? ఆయన RRRలో మజిల్ బిల్డ్ చేశాడు, ఎందుకంటే క్యారెక్టర్కి అవసరం. ఈ క్యారెక్టర్కి ఇది అవసరం, అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పేషెంట్ లాగా అయిపోయాడంటే, ఆయన బాడీ పెంచాలనుకుంటే, ఆయన మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే చాలా బాగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బిల్డింగ్ ఫేస్లో ఉన్నాను. నా మజిల్స్ చూసారు కదా, ఎన్టీఆర్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. చాలా మంది ఎన్టీఆర్ మజిల్స్ కన్నా నీ మజిల్సే బాగున్నాయి అంటున్నారు. ఆయన నాకన్నా మజిల్స్ బిల్డ్ చేయలేక కాదు, ఆయన అనుకుంటే నాకన్నా బెస్ట్ బాడీ బిల్డ్ చేయగలరు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా ఏమైనా ఫిట్నెస్లో డైట్లో డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి నన్ను అడుగు. జస్ట్ యోస్ ఫిట్ మనోహర్ అని కొట్టండి, బ్లూ టిక్ మార్క్ ఉంటుంది, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఆయన క్యారెక్టర్కి స్టిక్ అని ఉన్నాడు కాబట్టి అలా తయారయ్యాడు. అది కూడా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేద్దామని. ఇప్పుడు అదే బల్క్ లుక్తో కనిపిస్తే బోర్ కొట్టేస్తారు. బ్రూస్లీ లుక్ అంటే ఏంటి? బ్రూస్లీ బాడీ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా సన్నంగా ఉంటాడు. కరెంట్ తేగ కూడా సన్నంగానే ఉంటుంది బ్రదర్, కానీ ముట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో
ఎన్టీఆర్ గారి స్ట్రెంత్, బ్రూస్లీ గారి స్ట్రెంత్, సన్నంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఎవడు తక్కువ చేయొద్దు. ఎందుకంటే సన్నంగా ఉన్నంత మాత్రాన ఆయనకి స్ట్రెంత్ లేదని కాదు. బ్రూస్లీ ఎంత పుల్లలా ఉంటాడు, కొడితే ఇంకా అవుట్ అయిపోవాల్సిందే, అవతల మనిషి నాకౌట్ అయిపోవాల్సిందే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మనిషి లావుగా ఉన్నంత మాత్రాన ఆయనకి ఏదో స్ట్రెంత్ ఉన్నట్టు కాదు, ఒక మనిషి సన్నంగా అయిపోయినంత మాత్రాన ఆయన పేషెంట్లా మారిపోయడానికి స్ట్రెంత్ లేదని కాదు. ఎన్టీఆర్ గారు అలా మారారు అంటే అది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి. అంతేగాని ఆయన కావాలని అలా మారలేదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకో. ఎందుకంటే అలా మారడం కూడా చాలా కష్టం. ఇప్పుడు చాలామంది ఒక 70-80 కేజీలు 100 కేజీలు ఉంటారు, వాళ్ళు ఈజీగా తగ్గిపోగలరా? ఎంతో కష్టపడాలి, డైట్ చేయాలి, వర్కౌట్ చేయాలి. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి లాంటి ఫిజిక్ బిల్డ్ చేయాలి అంటే ఎంత కష్టం. నేను ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేసి, ఆ వర్కౌట్స్ చేయడం ఎంత కష్టం అనేది నేను కూడా చేసి చూపించాను. ఎలా చేయాలి, ఎన్టీఆర్ గారి లాగా బాడీ బైసెప్స్ ఎలా బిల్డ్ చేయాలి అని చూపించాను. డైట్ అనేది ఎన్టీఆర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన కూడా నాలాగే డైటే ఎవ్రీథింగ్ అని నమ్మే మనిషి ఆయన. సో చాలా కష్టం. ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈయన ఒక 1200-1100 క్యాలరీలు తినాలి. ఇంకా తక్కువ తిని ఉంటారు నాకు తెలిసి ఈ సినిమా కోసం. ఎంత కష్టం అది. పొద్దున లేస్తే 2-3 బిర్యానీలు, బోండాలు, ఇడ్లీలు తిన్న మనకేం తెలుస్తుంది ఆయన కష్టం చెప్పండి. ఎవరైతే ఈజీగా కామెంట్ చేసేస్తారు ఇలాంటివి, డైట్ చేయమనండి చూద్దాం. ఒక 1000 క్యాలరీలు తిని ఒక రోజంతా ఉండమనండి, ఎంత కష్టమో తెలుసా, ఎంత ఆకలేస్తుందో తెలుసా, ఎంత లోపల ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేము, కొన్నిసార్లు కోపం వస్తుంది. అయినా సరే ఆ లో క్యాలరీ డైట్లో వర్కౌట్ చేయడం ఎంత కష్టం. జస్ట్ ఒక 900-800 క్యాలరీలు తింటూ ఆయన అలాంటి వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడంటే జస్ట్ ఇమాజిన్. ఆయన కానీ ఒక క్యాలరీ సర్ప్లస్లో ఉండి ఒక 2500 క్యాలరీలు తిని వర్కౌట్ చేస్తే ఈ రేంజ్లో బాడీ పెంచగలడు. సో ఇది నేను సైంటిఫిక్గా చెప్తున్నాను, కానీ వాళ్ళకి ఎంతవరకు అర్థమవుద్దో హేటర్స్ నాకు తెలియదు. కానీ బేసిక్గా పాయింట్ ఏంటంటే బాడీ పెంచడమైనా తగ్గించడమైనా కష్టం కాదు. సైంటిఫికల్గా ఒక ప్రాపర్ క్యాలరీ ఇంటేక్, ప్రాపర్ ఎంత న్యూట్రిషన్ తీసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫేస్ ఏం పాడవలేదే, జస్ట్ సన్నంగా మారారు, కొద్దిగా ఆ సినిమాకి తగినట్టు తయారవుతున్నారు అంతే. ఆయన ఫేస్ ఎక్కడ పాడవలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఏం మొహం లాగిలేదు, ఏమీ అవ్వలేదు. ఆయన హెయిర్ అలాగే ఉంది, స్కిన్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. జస్ట్ మనిషి కొద్దిగా లాగాడు ఆ సినిమా కోసం అంతే. అదంతా కూడా ఆయన ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ డైట్, వర్కౌట్, ఒక పర్సనలైజ్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకొని చేస్తున్నారు. అది కూడా ఆయనకి సెపరేట్ డైటీషియన్ ఉంటాడు, కోచ్ ఉంటాడు, ఆయనకంటే ఒక టీం ఉండి గైడ్ చేస్తారనమాట. చాలామంది ఏంటంటే సెలబ్రిటీలను చూసి వాళ్ళ బాడీలు బిల్డ్ చేసేస్తాను, వాళ్ళ ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అంటారు. కానీ వాళ్ళ పడే కష్టంలో చెప్తున్నాను బ్రదర్, అట్లీస్ట్ మనం ఒక 10% పడినా చాలు అలాంటి బాడీ బిల్డ్ అయిపోద్ది ఎన్టీఆర్ గారు లాంటి. సో ఇలాంటి కామెంట్లు చూసినప్పుడల్లా నాకు బాగా చేస్తూ ఉంటుంది. ఇంతమందిని నేను నా లైఫ్లో చాలామందిని ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఎంతోమందిని నేను రోజువారీ లైఫ్లో చూస్తూ ఉంటాను. పాపం వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత కష్టపడతారు. సో ఒకసారి మనం చేస్తేనే, దిగితేనే దాని వాల్యూ తెలుస్తుంది. పాపం ఎన్టీఆర్ గారిని ఎవరెవరైతే ట్రోల్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళని చూసి నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా సరే ఆయన స్థాయిని ఇంకా పెంచుతారే కానీ తగ్గించలేదు. ఇది మాత్రం గుర్తెట్టుకోండి. ఎవరైనా ఎన్టీఆర్ గారిలా ఫిజిక్ బిల్డ్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఇంకా ఏ హీరోలాగైనా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకున్నా, ఫస్ట్ మెంటల్గా చాలా చాలా టఫ్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఇక్కడ కమిట్ అవ్వండి. కమిట్ అయ్యాకే మీరు డైట్, వర్కౌట్ ఇవన్నీ స్టార్ట్ చేయండి. మీ ట్రాన్స్ఫర్మేషన్లో, మీ హెల్దీ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, మజిల్ బిల్డింగ్ ఈ జర్నీలో నా హెల్ప్ ఏమైనా కావాలి, మీ బాడీ రికంప్ అవ్వడంలో అనుకుంటే మాత్రం మన వెబ్సైట్కి రండి. ఓన్లీ సీరియస్, నో ఫోర్సింగ్. ఎవరైనా నిజంగా చేద్దాం అనుకుంటే, ఎవరైనా ఇఫ్ యూర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్, రండి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. అక్టోబర్ వీ హ్యావ్ ఓన్లీ 2 slots లెఫ్ట్ 1-on-1. సో ఎవరైనా నిజంగా ప్యాషనేటెడ్గా ఉంటే వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. ఎన్టీఆర్ గారిలా ప్యాషనేటెడ్గా ఉంటేనే మీరు ఫిట్నెస్లోకి రండి. ఆనెస్ట్గా చెప్తాను. ఎందుకంటే అంత ఈజీ కాదు. చూసినోడికి ఏముంది, ఇంతేనా అని అనుకుంటారు. జిమ్కి వెళ్తాడికి అర్థం అవుతుంది. ఇది ఆడికి కూడా ఇంజురీ అయితే అప్పుడు తెలుస్తుంది మనకు కూడా ఎంత కష్టం, ఎంత పెయిన్ ఉంటుంది దాని వెనకతలు అనేది. ఇప్పుడు నాకు కూడా జలుబు చేసింది. నేను అనుకుంటే రిలాక్స్గా ఇంట్లో పడుకోవచ్చు అందరిలాగా, అయినా నేను వాళ్ళు వెళ్ళి పొద్దున్నలేకి వర్కౌట్ చేశాను, నా క్లయింట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు వీడియోలో ఇంటరాక్ట్ అవుతాను. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ మై ప్యాషన్. ఎన్టీఆర్ గారి ప్యాషన్ అది. మన ప్యాషన్ని మనం ఫాలో అయితే కష్టాన్ని కూడా ఇష్టంలా చేయొచ్చు. ఇది ఎన్టీఆర్ గారి నుంచి మనం అందరం నేర్చుకోవాల్సిందే. ఆయనని చూసి ఎంతో కొంత మనం ఇన్స్పైర్ అయితే మన లైఫ్లో కూడా బాగుపడతాయి. లేదు ఆయన్ని చూసి ఏడిస్తే మన లైఫ్లో షడికి వెళ్ళిపోతాయి. ఇది మాత్రం గుర్తెట్టుకోండి. ఇంకా నేను మాట్లాడుకోదలుచుకోలేదు. ఎందుకంటే రేపు డ్రాగన్ సినిమా వచ్చాక ఎవరైతే హేటర్స్ ఈ నెగిటివ్ కామెంట్స్ చేశారో గుర్తెట్టుకోండి, మీరే తిరిగి మళ్ళీ పాజిటివ్గా కామెంట్ చేస్తారు. ఆ టైం వస్తుంది, ఆ రోజు నేను మళ్ళీ మాట్లాడతాను. డైలీ ఇలాంటి ఫిట్నెస్ టిప్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతే. తారక్ కన్నా అభిమానులు పాపం ఆయన్ని చూసి, ఆయన లుక్ను చూసి కంగారు పడుతున్నారు. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తాను. ఎన్టీఆర్ అభిమానులు అందరికీ వీడియో షేర్ చేసి చెప్పండి, అన్నకి ఏం కాలేదు, ఏం కాదు, మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు అన్నకి ఏం కాదు, నాకు ఏం కాదు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇలాంటి ఫిట్నెస్ కంటెంట్, ఇలాంటి జెన్యూన్ ఫిట్నెస్ వెనకతల దాగుండే కష్టాలు ఏంటి. అందరూ ఫిట్నెస్ని చాలా
కాంప్లికేట్ చేసేస్తారు. కానీ దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవి కూడా మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి అభిమానులు